వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సిబిఐ. మీడియాకు చిక్కకుండా అమకతాడు పక్కదారి రహదారి మీదుగా తరలింపు. జేసీ పవన్ దీపక్ రెడ్డిలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్. అరెస్టు వివరాలను చంద్రబాబుకు తెలియజేసిన జేసీ పవన్. టీడీపీ నేతల అరెస్టును ఖండించిన యనమల. సీఎం జగన్ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆగ్రహం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కరోనా నివారణపై వీడియో కాన్ఫరెన్స్. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచన. అచ్చెన్నాయుడు అరెస్టు ఖండిస్తూ ప్రకాశం జిల్లాలో నిరసన. టీడీపీలో బలమైన నేతలను సీఎం జగన్ టార్గెట్ చేశారని మండిపాటు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పర్యటన. కంటైన్మెంట్ జోన్లను పరిశీలించిన పాలనాధికారి. డీటెయిల్స్ చూస్తే 154 వాహనాలకు సంబంధించి ఫేక్ ఇన్సూరెన్స్ వ్యవహారంలో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు హైదరాబాద్లోని తమ ఇంటి వద్ద అరెస్టు చేసి అనంతపురం పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. NH44 జాతీయ రహదారిపై కర్నూలు జిల్లా డోన్ అమకతాడు టోల్ ప్లాజా మీదుగా తరలిస్తున్నారు. టోల్ ప్లాజా ప్రక్కన ఉన్న రహదారి గుండా మీడియాకు చిక్కకుండా సిబిఐ అధికారులు అనంతపురం పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. జేసీ పవన్ దీపక్ రెడ్డిలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిల అరెస్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసులకు సంబంధించిన వివరాలను చంద్రబాబుకు జేసీ పవన్ వివరించారు. ఒక నేరంపై ఒక కేసు మాత్రమే పెట్టడం జరుగుతుందని, అలాంటిది 24 కేసులు పెట్టారని, ఒకటి మినహా అన్నింటిలో బెయిల్ వచ్చిందని, అందులో కూడా సోమవారం బెయిల్ వస్తుందనే కక్ష కట్టి ఈ రోజు అక్రమ అరెస్టు చేశారని చెప్పారు. ఏ కేసులోనూ ఎఫ్ఐఆర్లోనూ ప్రభాకర్ రెడ్డి పేరు లేదని, కావాలనే కక్ష సాధింపుతో ఇరికించారని, బెదిరించి ఎవరితోనో ఇప్పించిన తప్పుడు వాగ్మూలం తెర మీదకు తెచ్చి అరెస్టు చేశారని పవన్ వివరించారు. ఇక అస్మిత్ పై ఏ విధమైన కేసు లేదని, అరెస్టుకు ముందు తప్పుడు కేసు బనాయించారన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనని తెలిపారు. కల్పిత పత్రాలతో తప్పుడు సాక్ష్యాలతో ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని పవన్ వెల్లడించారు. అందరూ ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వైసీపీ దురాగతాలపై రాజీలేని పోరాటం చేద్దామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ నేతల అరెస్టును శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. అనంతపురం టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్, అస్మిత్ల అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటూ యనమల ధ్వజమెత్తారు. ఒక తప్పు కప్పిపుచ్చడానికి జగన్ 100 తప్పులు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులు, వైసీపీ జెండా రంగులు వేయడం ఒక తప్పు, ఎలక్షన్ కమిషనర్ తొలగింపు మరో తప్పు, శాసన మండలి రద్దు బిల్లు ఇంకో తప్పు, 3 రాజధానుల బిల్లు మరో తప్పు అని యనమల ఫైర్ అయ్యారు. ఇలా తప్పుల మీద తప్పులు చేసింది జగనేనన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిలో దీర్ఘకాలిక వ్యాధి సంబంధిత హైరిస్క్ కేసులను గుర్తించి వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆమె విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి సంబంధిత పిఎస్లతో కలిసి కోవిడ్-19 నియంత్రణలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తులు శాంపిల్స్, టెస్టుల నిర్వహణ, క్వారంటైన్లలో సదుపాయాల తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీలం సాహ్ని మాట్లాడుతూ ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని తెలిపారు. ఈ మేరకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు.
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరిలో మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి బలహీన వర్గాలకు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే అక్కసుతోనే టీడీపీలో బలమైన బీసీ వర్గానికి చెందిన నేతలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. జరపాలని బీసీ సంఘాల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. సార్ ఇటు చూడండి సార్. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండోసారి జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఆయనతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరియు ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలో అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్ జోన్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లి, మహానాడు, నులకపేట ప్రాంతాలలో ఇప్పటి వరకు 35 కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్ జోన్ లాగా ప్రకటించడం జరిగిందని, రేపటి నుంచి 14 రోజుల పాటు ఈ కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని అన్నారు. ఎప్పుడు చేశారమ్మా? 7 నెలలు అయింది. ఎందుకు చేయలేక ఈ రోజు రేపు టెస్టులు చేసిన మనకి డిపెండ్ అవుతుంది. ఈ రోజు ఎందుకంటే మన ఫస్ట్ కేసు తర్వాత టెస్టులు చేసినవన్నీ కూడా మా ఆల్రెడీ ప్రైమరీ సెకండరీ కాబట్టి ఒక అవసరం అనుకుంటే వీక్ ఆన్ వీక్ ఇంక్రిమెంట్ అలా ఉంది. వచ్చిన పాజిటివ్కి ఎన్ని ప్రైమరీ కాంటాక్ట్స్ పెరుగుతారు, క్యూములేటివ్ ఎన్ని వచ్చినాయి అనేది ఒక హాఫ్ వచ్చింది అనుకోండి. అంతా తెలుసుకోవాలి అంటే ఆ విధంగా ఇది చేస్తే ఇబ్బంది అండి. ఆ విధంగా ఇది చేస్తే ఇబ్బంది. కృష్ణా విజయవాడ చేసినట్టుగా ఇది చేస్తే సీఎం గారికి ఒక్కటి రాలేదు. కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట ఐటీడీఏ కార్యాలయంలో శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సున్నిపెంట గ్రామాన్ని పంచాయతీగా తీర్చిదిద్దే అంశంపై ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ త్వరలో అన్ని హక్కులతో సున్నిపెంట గ్రామాన్ని పంచాయతీ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సున్నిపెంట గ్రామ పంచాయతీ అయిన తర్వాత జిల్లా అధికారులందరినీ హెడ్స్ను పిలిపించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెడ్స్ ఈరోజు రావడం జరిగింది. జేసీ రామసుందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని విషయాలు క్షుణ్ణంగా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి వాటిని అన్నిటిని కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ఏ విధంగా ఈ పంచాయతీని తీర్చిదిద్దాలి, గతంలో ఈ పంచాయతీ లేనప్పుడు ఏ విధంగా పరిపాలన సాగేది,
ఇప్పుడు ఏ విధంగా పరిపాలన సాగించాలి అనే దానిపైన చర్చించడం జరిగింది. గతంలో ఇరిగేషన్ శాఖ కింద ఉన్నటువంటి ఈ సున్నెపేట గ్రామము ఇప్పుడు పంచాయతీగా మార్చడం వల్ల అన్ని శాఖలు ఇంతకుముందు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నటువంటి మన పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అదేవిధంగా హెల్త్ వర్కర్స్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు టౌన్కు వస్తున్నటువంటి నీటి సౌకర్య విషయంలో కావచ్చు, అన్నిటిపైన ఈరోజు ఏ శాఖలకు సంబంధించి ఆ శాఖలకు ఒప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పారిశుద్ధ్యం గురించి ఆలోచిస్తే ఇది పంచాయతీ భరాయించే విధంగా పంచాయతీ ఆధీనంలోనే ఈ పారిశుద్ధ్య కార్మికులు పనిచేయడం జరుగుతుంది. హెల్త్కు సంబంధించి ఏదైనా ఉంటే దానికి డాక్టర్స్కు వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఈరోజు చాలా చోట్ల అంతకుముందు గతంలో మీటర్లు లేని టైంలో కూడా నేనే గతంలో మీటర్లు ఇప్పించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీటర్లు ఇవ్వడం కూడా మానేయడం జరిగింది. ఎందుకు మానేస్తూ ఉన్నారు అంటే ఒకసారి ఈ యొక్క కరెంటు మీటర్లు ఇస్తే కోర్టుకి వెళ్ళి ఏదో ఒక ఆర్డర్ పట్టుకొచ్చి నాదే అని చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళు సహకరించడం లేదు. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ అయింది కాబట్టి ఈ యొక్క ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని అంతటిని కూడా రెవెన్యూకి బదలాయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏది కావాలన్నా ఈరోజు ఒక పంచాయతీ గ్రామ పంచాయతీ ద్వారానే అన్ని పనులు జరగాల్సిన ఉంది. కాబట్టి ఇప్పుడు పంచాయతీ పరిధిలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎలక్ట్రికల్ బిల్లులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్కి సంబంధించిన బిల్లులు ఎవరు కట్టాలి, గ్రామ పంచాయతీకి డైవర్ట్ చేయడం, గతంలో ఇరిగేషన్ శాఖ వీటిని అన్నీ చూసుకునేది. కాబట్టి ఈరోజు వాటర్ కరెంటు బిల్లులు ఉన్నాయి, అది ఏ విధంగా బదలాయించాలి అనే దానిపైన అన్నిటిపైన చర్చించడం జరిగింది. అదే కాకుండా మెయిన్గా దీనికి అంతటికి ఇప్పటి వరకు మంచి పరిష్కార మార్గంతో బాగా ఈ పంచాయతీకి చేసుకున్నాం, రోడ్లు వేసుకున్నాం. అదేవిధంగా ఇంకా చేసుకోవాల్సిన రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులరైజేషన్ ఏ విధంగా చేయాలి అనే దానిపైన క్షుణ్ణంగా చర్చించిన తర్వాత ఒక అధికారిని దీన్ని సపరేట్గా కేటాయించి ఈ యొక్క రెగ్యులరైజేషన్ కావాలంటే ముందు ఇరిగేషన్ శాఖ నుంచి బదలాయించబడిన తర్వాత రెవెన్యూకు పూర్తి స్థాయిలో బదలాయించిన తర్వాత ఈ యొక్క స్ట్రీట్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రీట్ సర్వే అంటే ప్రతి ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఇల్లు కట్టబడింది, ఇంకా ఖాళీగా ఉన్న స్థలం ఎంత, ఇక్కడ ఇల్లు కట్టకుండా ఎంత భూమి ఇంకా మిగిలింది అన్నీ ప్రతి అణువణువు మనకున్నటువంటి 1457 ఎకరాలు భూమిని కూడా ఏ రూపంలో ఉంది అని ఈ స్ట్రీట్ సర్వే ద్వారా తెలియ. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సీఐ దశరథ రామారావు, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సీఐ రామారావు హెచ్చరించారు. ఈ సందర్భంగా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద మాస్కులు లేకుండా తిరుగుతున్న ప్రజలకు అపరాధ రుసుము విధించారు. ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా లాక్డౌన్ యాక్ట్ అమల్లోనే ఉందని, తప్పనిసరిగా ప్రజలందరూ ప్రభుత్వం నిబంధనలు పాటించాలని సూచించారు. మున్సిపాలిటీ కమిషనర్ గారు మరియు వాళ్ళు వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు వాళ్ళ స్టాఫ్ అండ్ మా గూడూరు 1 టౌన్ ఎస్ఐ అండ్ స్టాఫ్ మేమందరం ఈ టవర్ క్లాక్ దగ్గర ప్రజల్లో కొంత అవేర్నెస్ తెచ్చే విధంగా యాక్చువల్గా రోజు చెబుతూ ఉన్నాం. కోవిడ్-19 మనం ప్రివెంట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఫిజికల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం కంపల్సరీ ఇన్ పబ్లిక్ ప్లేసెస్లో తెలియజేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు కాబట్టి వారికి కంపల్సరీగా ఫైన్ విధిస్తే కానీ మనం స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయలేమనే ఉద్దేశంతో ఈరోజు టవర్ క్లాక్ దగ్గర ఒక ఇమ్మీడియట్లీగా ఒక రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే మాస్కులు లేకుండా వస్తున్నారో వాళ్ళందరికీ మాస్కులు ఇచ్చి అండ్
చలనా కూడా విధించడం జరిగింది మున్సిపాలిటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద. కనుక ప్రజలందరికీ నా విజ్ఞప్తి, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, ఏదైనా పనుల మీద వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ కంపల్సరీగా పబ్లిక్ ఆన్ రోడ్డు మీద వెళ్తున్నా కానీ, బండ్ల మీద కానీ, ఆటోల్లో కానీ, మరియు షాపులకు వచ్చినా కానీ మీరు విధిగా మాస్కులు ధరించాలి. అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి. ఒక బండి మీద ఇద్దరు వెళ్ళకూడదు. దయచేసి ఇది స్ట్రిక్ట్గా మీరు స్వచ్ఛందంగా మీరు పాటించాలని కోరుకుంటున్నా. గూడూరుకి కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా ఉండే విధంగా మీరు సహకరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో రాజ్యాంగాన్ని కాపాడాలి అంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారు. ఇది సహించలేని జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి 100 మంది పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఎర్రంనాయుడు కుటుంబం అంటే మచ్చలేని కుటుంబం. బీసీల నాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు గారిని కక్ష సాధింపు చర్యగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అరెస్ట్ చేపించారు. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎవరన్నా అసెంబ్లీలో గలమెత్తి అంటే అచ్చెన్నాయుడు గలమెత్తితే అరెస్టు, అక్రమ అరెస్టు చేస్తూ ఉన్నారు. లేదా మా పార్టీలో చేరండి, లేదా మీ మీద కేసులు పెడతామని చెప్పి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తుంది. అందుకు నిరసనగా ఈరోజు మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి మేము వినతి పత్రం ఇస్తున్నాం. అయ్యా కళ్ళు తెరిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా ఇది చేయాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు కరోనా ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్య చేయకూడదనేది నిబంధన ఉంది. కాబట్టి చిన్నబసప్ప గారు, సింగిల్ విండో ప్రెసిడెంట్ అడయప్ప గౌడ్ గారు, పులిగయ్య గారు, మన వెంకటపతి రాజు గారు, తర్వాత కొట్రేష్ గౌడ్ గారు, చిన్న సిద్ధయ్య గారు, నీలకంఠ రెడ్డి గారు, రమేష్ గారు, వెంకన్న గారు, ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి మన బాబు గారు, ఇట్లా బీసీల నాయకులందరూ కూడా ఇక్కడ హాజరైనాం. కాబట్టి ఈ అక్రమ అరెస్ట్ ఇట్లా పోతా ఉంటే ఎన్ని రోజులు ప్రభుత్వం ఉండదు. ఇట్లా ప్రజలు వెంటనే తగిన జవాబు కూడా ఇస్తారని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా ధర్మవరం డివిజన్లోని అన్ని మండలాల్లో చిరు వ్యాపారులకు అనుమతులు జారీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ హోటళ్లు, షాపులు, వస్త్ర దుకాణాలు తెరుచుకోవచ్చని అన్నారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుకు వచ్చే భక్తుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. హోటళ్లు, కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్ నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కూడా పూర్తి కూడా అయింది. ఈ 1 సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తర్వాత సంక్షేమ కార్యక్రమంతో కూడా 2 సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళగా చూసుకొని ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ముందుకు కూడా పోతాం. దాంట్లో ప్రత్యేకంగా ఈ జిల్లా కేంద్రమైన అనంతపురం పట్టణానికి 14th ఫైనాన్స్ కమిటీ కింద దాదాపుగా కూడా 60 కోట్ల రూపాయలను కూడా పైప్ లైన్లు కానీ, రోడ్లకు, కాలువలకు, డ్రైనేజ్ కాలువలకు ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ఇప్పటికే టెండర్లు కూడా పిలిచాం. టెండర్ పనులు కూడా కొన్ని ప్రారంభమైనాయి. కానీ ఈరోజు మళ్ళీ కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు రావడం, తర్వాత వెంటనే ఈ కరోనా ఇవన్నీ రావడం, లాక్డౌన్ ఇవన్నీ రావడం, కొన్ని పనులు కూడా ఆలస్యంగా అయినాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రోగ్రెస్గా ముందుకు పోవాలని చెప్పేసి, దాంట్లో అడ్డంకులు అవన్నీ కూడా తొలగించుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ కమిషన్ గారు కానీ నేను అధికారులతో అంతా కూడా సమీక్ష సమావేశం కూడా జరిపాం. ఇప్పుడే అధికారులు కూడా చెప్పారు అన్ని పనులు కూడా ఆగస్టు, సెప్టెంబర్ లోపల అన్నీ కూడా పనులు కూడా పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కూడా ఈరోజు కూడా వాటర్ కూడా ఈరోజు కూడా అప్లాంట్స్ కూడా ఇంకా అక్కడెక్కడ రావడం లేదు. ఎందుకు రావడం లేదనే దానికి కూడా చర్చించాం. అప్లాంట్స్ కూడా ఇక్కడ ఉండేదానికి, మిట్టెలో ఉండడానికి, అక్కడ కూడా వచ్చేదానికి కూడా అన్నీ కూడా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అలాగే పరిశుభ్రత కూడా గతాన్ని చూసుకుంటే చాలా కూడా పరిశుభ్రత అనేది కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలా పరిశుభ్రత నిజంగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా, పారిశుద్ధ్య కార్మికులు, తర్వాత అధికారులు అందరూ కూడా కష్టపడినారు. చాలా కూడా ఇంప్రూవ్ కూడా అయింది. అలాగే ఇంప్రూవ్ అయిన దానికి ఎంతో మెరుగుపరిచిన ఈ పారిశుద్ధ్యం కూడా భవిష్యత్తులో కూడా అలాగే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని
పోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు నేను అందరినీ కూడా కోరాను. తప్పకుండా కూడా చేస్తాను. తర్వాత హోమ్ కాంపోజిషన్, కంపోజిస్ట్ ఇవన్నీ కూడా మేము ఇంట్రడ్యూస్ కూడా చేస్తున్నారు. దాంట్లో మహిళా సంఘాలను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేసి సమిష్టిగా కూడా దాన్ని కూడా తీసుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అన్నీ కూడా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇవే కాదు, భవిష్యత్తులో కూడా ఇప్పటికే మన తడకలేరు దగ్గర నుంచి కూడా ఇవన్నీ గుత్తి రోడ్డు వరకు అంటే పాతూరు పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఈరోజు కూడా అది కూడా ఎన్హెచ్ దానికి రోడ్డు కూడా శాంక్షన్ అయింది. టెండర్లు కూడా పూర్తి కూడా అయినాయి. మొన్నే ఓపెన్ చేశారు. అవి కూడా త్వరలోనే కూడా ప్రారంభం కూడా ఆ పనులు కూడా ప్రారంభం కూడా అవుతాయి. ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏమంటే ఈ పట్టణంలో ఎక్కడ కానీ గుంతలు కానీ ఏంటి అన్నీ లేకోకుండా అన్నీ కూడా రోడ్డు కూడా వేయాలని చెప్పేసి కూడా దాంతో మేమంతా కూడా ముందుకు పోతున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కాకినాడ రూరల్ రాయుడుపాలెం గ్రామంలో శ్రీనివాస్ అనే వ్యక్తికి మరియు అతని సహచరుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన వారిని జీజీహెచ్కి తరలించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలంలో అడవిరావులపాడులోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో దాతలు మొక్కుబడి సమర్పించారు. అందులో భాగంగా 1 సంవత్సరం క్రితం ఒక ఆవుకు ఆంబోతుకు గ్రామస్తులు వివాహం జరిపారు. అయితే ఆవుకు గత 10 రోజుల నుంచి అనారోగ్యానికి గురైంది. అది ఈ రోజు మృతి చెందింది. ఆవుకి అంతిమయాత్ర చేస్తుండగా అక్కడకు చేరుకున్న ఆబోతు ఆవును చూసి బాధపడుతూ కనిపించింది. దీన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాకుండా ఆవు అంతిమయాత్రలో గ్రామస్తులు అందరూ పాల్గొని మేళతాళాలతో బాణసంచ కాలుస్తూ గ్రామంలో తిరుగుతుండగా ఈ అంతిమయాత్ర వెంట ఆబోతు కూడా తిరుగుతూ వారి మధ్య ఉన్న బంధాన్ని గ్రామానికి తెలిపింది. హెడ్లైన్స్ మరోసారి. జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సిబిఐ. మీడియాకు చిక్కకుండా అమకతాడు పక్కదారి రహదారి మీదుగా తరలింపు. జేసీ పవన్ దీపక్ రెడ్డిలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్. అరెస్టు వివరాలను చంద్రబాబుకు తెలియజేసిన జేసీ పవన్. టీడీపీ నేతల అరెస్టును ఖండించిన యనమల. సీఎం జగన్ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆగ్రహం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కరోనా నివారణపై వీడియో కాన్ఫరెన్స్. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచన. అచ్చెన్నాయుడు అరెస్టు ఖండిస్తూ ప్రకాశం జిల్లాలో నిరసన. టీడీపీలో బలమైన నేతలను సీఎం జగన్ టార్గెట్ చేశారని మండిపాటు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పర్యటన. కంటైన్మెంట్ జోన్లను పరిశీలించిన పాలనాధికారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.